మొన్న గుజరాత్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. అది బీజేపీ ప్రభుత్వాన్ని అందామా? తమిళనాడులో డ్రగ్స్ పట్టుబడ్డాయి. అది స్టాలిన్ అందామా? వార్తని వార్తలాగా రాయలేనటువంటి నీచ స్థితికి దిగజారిపోయినటువంటి జర్నలిజానికి పరాకాష్ట, వ్యవస్థల పతనానికి లేదా వ్యవస్థల్ని గుప్పెట పట్టి ఎట్టి పరిస్థితుల్లో మా నేరేటివ్ ప్రకారమే ప్రజలు ఆలోచించాలని మొండిగా మూర్ఖంగా తీసుకెళ్తున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఇప్పుడు వాళ్ళ అనుకూలమైనటువంటి వార్తలే రాసుకొచ్చారు. నిన్న డ్రగ్స్ పట్టుబడ్డ తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల స్టేట్మెంట్ అది ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అదే సందర్భంలో ఆ పక్కన రెడ్డి అని లేదు, చౌదరి అయ్యారు కాబట్టి ఆ పేరు చివరన అది యాడింగ్ పక్కకి వెళ్ళిపోయింది. రెండవది, ఇప్పటికీ చెప్తున్నా, డ్రగ్స్ అనేటువంటిది ఒక పచ్చి దుర్మార్గమైనటువంటి వ్యవహారం. దాన్ని మనం కలగాపులగం చేసేస్తే అసలు నిజాలు చచ్చిపోతాయి. ఇక్కడ అసలేంటి? ఈ దేశం మీద జరుగుతున్నటువంటి అతిపెద్ద దాడిది. 25,000 కిలోల డ్రగ్స్ అంటే రాజకీయాల కోసం వాడుకోవద్దు దాన్ని. ఎవడాడు అసలు ఏంటి దాని వెనకాల? ఇప్పుడు హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుబడితే రేవంత్ రెడ్డి లేకపోతే అంతకుముందు కేసీఆర్కి సంబంధమా? నిజంగా వాళ్ళకి సంబంధం ఉంటే తీసుకెళ్ళి బొక్కలో దోయండి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డినైనా సరే, సిబిఐ కేంద్రం చేతిలోనే ఉంది కదా, తీసుకెళ్ళండి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేయండి, లేకపోతే ఎవరుంటే వాళ్ళని పట్టుకుపోండి. కానీ ఓ పక్కన కూటమిలో ఉంటూ ఈ ప్రచారాలు ఎందుకు? బేసిక్గా కంపెనీకి సంబంధించి ఏం జరుగుతోంది, ఆ కంపెనీ వాళ్ళు తెలిసి జరిగినా తెలియక జరిగినా వాళ్ళ పేరుతో బుక్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళే బాధ్యులు అవుతారు. ఇప్పుడు తేల్చాల్సిందేంటి? ఆ కంపెనీ వాళ్ళే డ్రగ్స్ని రవాణా చేస్తున్నారు. ఇప్పుడే రైడ్ జరిగినాయి, వాళ్ళ కంపెనీలో వెరిఫై చేస్తున్నారు. వాళ్ళది ఇంతకుముందే ఆక్వా కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పేసి దాని మీద యాక్షన్ తీసుకుంది, సీజ్ చేశారు. ఇప్పుడు ఆ కంపెనీ పేరుతో వచ్చినాయి. అంటే ఏం జరుగుతోంది? దాని యాజమాన్యం ఇక్కడ దెబ్బతిన్నాం కదా అని ఆ బిజినెస్ వైపుకి వెళ్ళారా? లేకపోతే కనుక వాళ్ళకి తెలియకుండా ఈ డ్రగ్ మాఫియా వాళ్ళ కన్సైన్మెంట్లో ఇది వాడారా? ఇది దర్యాప్తు జరగాల్సింది. ఈలోపుగా పురంధేశ్వరి బంధువులు, లేకపోతే జగన్ మనుషులు, లేకపోతే చంద్రబాబుకి సన్నిహితం, ఇట్లాంటి దిక్కుమాల నేరేషన్స్ క్రియేట్ చేసి చంద్రబాబు డ్రగ్స్ వ్యాపారం చేయడు, పురంధేశ్వరి డ్రగ్స్ వ్యాపారం చేయదు, జగన్మోహన్ రెడ్డి డ్రగ్స్ వ్యాపారం చేయడు నాకు తెలిసి. లేదా అది చేస్తున్నాడు ప్రోత్సహిస్తారని నేను అనుకోను. కానీ మనకందరున్నటువంటి కార్యకర్తలకు ఏదో ఒక నేరేటివ్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ముగ్గురు చేసుకుంటున్నటువంటిది దరిద్రపు పని వలన ఒక పెద్ద దుర్మార్గాన్ని దాచేస్తున్నారు. ఒక్కసారి బాధ్యతగా, సమాజం పట్ల బాధ్యతగా, ప్రపంచం పట్ల బాధ్యతగా ఒక్క 10 నిమిషాలు ఆలోచించండి.